అలాగే శ్రీధర్ గారు, మొత్తానికి వారాహి యాత్రలో జరుగుతున్నటువంటి జోసు కావచ్చు, అవన్నీ కావచ్చు, మాటల తీరు కావచ్చు, ఘాటుగా మాట్లాడుతున్నారు. అలాగే ఈ రోజు కూడా కొడాలి నాని కూడా చాలా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ కోణాలు ఎలా చూడాలి? వారాహి యాత్ర దాదాపుగా మొదలు పెట్టి 2 నెలలు అవుతుందండి. సో మొదటి విడత, రెండో విడత, మొన్న కూడా 4వ విడత వారాహి యాత్ర జరిగింది. మీరు గమనిస్తే యాత్ర మొదలెట్టిన కాడి నుంచి జనసేన పార్టీలో జోరు బాగా పెరిగిందండి. మీరు ఇంకొక విషయం ఏంటంటే, మొన్నటి వరకు జనసేన జన సైనికులు వీరే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు సభలకు రావడం గట్రా జరిగేది. కానీ వారాహి యాత్రలో రోజు రోజుకి కూడా జనసేన క్యాడర్ తో పాటుగా ఈరోజు సాధారణ ప్రజానికం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, రేపు రాష్ట్రానికి కాబోయే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏమేమి చేయబోతున్నారని చెప్పి చాలా ఆసక్తికరంగా, ఆల్మోస్ట్ ఒక 10% ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. 90% ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ అందరూ కూడా టీవీలకు అతుక్కునే పరిస్థితికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ ని ఆయన ఏంటంటే వారయాత్రకి వెళ్ళే ముందు, స్టేజ్ వరకు వెళ్లే ముందే ఆయన దిశానిర్దేశం చేసుకుని జనవాణి కార్యక్రమంలో ప్రజల దగ్గర ఏంటి సమస్యలు, ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న సమస్యలను కూడా ఆయన ప్రజల ముందు పెడుతూ, ఈ వైసీపీ ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో దాన్ని అంతా కూడా తీవ్రంగా ఎండగడుతూ, వైసీపీ ఇప్పటివరకు మభ్యపెట్టి పరిస్థితి ఉందండి. అంటే లేనిది ఉన్నట్టుగా మసిపూసి మారేడుగా చేసే పరిస్థితుల్లో వైసీపీ రకమైన రూపం చూపితే, పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ మసి వెనక ఉన్న అసలు రూపాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ద్వారా చూపిస్తున్నారు. దాంతో పాటు జనవాణి కార్యక్రమంలో సమస్యలన్నీ తెలుసుకుని దాని వారాహి సభలో ప్రస్తావించడం, అదే విధంగా దానికి సొల్యూషన్ రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే ఏ విధంగా సొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి, అంటే కేవలం బటన్ నొక్కడం కాదు, నొక్కలేని బటన్లు ఏమున్నాయి అవన్నీ రావాలంటే కేవలం బటన్ నొక్కితే సరిపోదు. పవన్ కళ్యాణ్ ఈ రోజు మొన్న సభలో కూడా చెప్పారు, తెలుగుదేశం జనసేన కలిపి ఏదైతే అన్నదో అవన్నీ కూడా పక్కా చేసి చూపిస్తాయి. కానీ శ్రీధర్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, శ్రీధర్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, తెలుగుదేశం జనసేన పొత్తులతో ముందుకెళ్తుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏదైతే కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నారు అంటున్నారు. అంటే పొత్తులలో ఆల్రెడీ ఈ పదవులో కానీ ఏదైతే అది ఇప్పటికే తేలే ముచ్చట కాదు కదా, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఏంటనేది తర్వాత కదా విషయం. మరి అలా కాదు, వారాహి యాత్ర మొదలెట్టినప్పుడు పిఠాపురం సభలో కూడా ఆయన చెప్పారు, నేను ముఖ్యమంత్రి అవడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు. అప్పట్లో ప్రజలు కూడా ఖచ్చితంగా కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారన్న ఆశావాహంతో ఉన్నారు. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి త్యాగం చేయాలని చెప్పలేదండి. రేపు పొత్తు తర్వాత జనసేన తెలుగు విజయభేరి మోగించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఆటోమేటిక్ గా ప్రజలిచ్చిన తీర్పును బట్టి నిర్ణయం జరుగుతూ ఉంటది.